ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు ఆదివారం విశ్రాంతి దినము. ప్రతి ఒక్కరివి మన సేవకుల గురించి ప్రార్థన చేద్దామండి. మహాపరిశుద్ధుడు అయిన దేవ తండ్రి నాయన, నీ బంగారు పాదాలకి వందనాలు సూత్రాలు నాయన. ప్రతి ఒక్క సేవకులను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా మరి సహాయ సేవకులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. సంఘ బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాలు దయచేయండి నాయన. సేవకులు మరి గ్రామాలు తిరిగి దూర ప్రాంతాలు తిరిగి నీ సువార్తను ప్రకటించుచుండగా నాయన వారికి మంచి ఆరోగ్యాలు దయచేయండి, తగిన జ్ఞానాన్ని దయచేయండి, సహాయం చేయండి తండ్రి. అయ్యా మరి ప్రతి ఒక్కరూ కూడా నాయన నీ సువార్తని రక్షణ పొందే మనసును దయచేయండి తండ్రి. అయ్యా మరి నీ రాకడ సమీపంగా ఉంది నాయన. అయ్యా ప్రతి ఒక్కరూ నేను తెలుసుకునే వారిగా ఉంచండి తండ్రి. సేవకుల నోటిని మీకు బోరగా చేసుకొని మంచి సువార్తను ప్రకటించండి నాయన తండ్రి. వారికి మంచి ఆరోగ్యాలను దయచేయమని, ప్రతి విషయంలో నీ కృపా కాపుదల దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి.